చేయండి. కింద కూర్చోలేని వారు ఎవరైనా ఉంటే కుర్చీలలో మీరు కూర్చోవచ్చు. కూర్చోలేని వారు అలాగని మీ పిల్లలను మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. పిల్లలు అటు ఇటు తిరగకూడదు. తర్వాత ఒకరికొకరు మాట్లాడకూడదు. మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే దేవుని మన మధ్యలో ఉన్నాడు. దేవుడు మనతో మాట్లాడు. ఆయన మాట్లాడే దేవుడు. మీరు దేవుని మాటలు జాగ్రత్తగా వింటే ఆ మాటల ద్వారా మీరు ఆదరణ పొందుతారు. అంతేకాదు ఆ మాటలు మిమ్మల్ని బాగు చేస్తాయి, మిమ్మల్ని శుద్ధి చేస్తాయి. దేవుని వాక్యము మన నడతలను శుద్ధి చేస్తుంది. దేవుని వాక్యం, మనము దేవుని పిల్లలు. లోకము వేరు, మనము వేరు. మనం ఇప్పుడు నిజదేవుని ఎరిగిన వారు. ఒకప్పుడు దేవుని ఎరగని వారము, ఇప్పుడు దేవుని ఎరిగిన వారు. ఒకప్పుడు చీకట్లో ఉన్న వారము, ఇప్పుడు వెలుగులోకి వచ్చినాం. ఒకప్పుడు అపవిత్రమైన కార్యములు చేసేవారము, ఇప్పుడు మంచి కార్యాలు చేసేవారు. అందుకనే మనము జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినడానికి ప్రయత్నించాలి. మీకు గెలివెలి మాటలు చెప్పి నేను ఇక్కడి నుంచి మిమ్మల్ని పంపాను. నా నోటికి అలాంటి మాటలు రావు. మీకు స్పష్టంగా దేవుని వాక్యం మీకు అర్థమయ్యేలాగానే చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేయను గాక. దేవుని పిల్లలు ఎలా ఉండాలనో, ఏ విధంగా నడుచుకోవాలనో ఈ దినాన కొన్ని విషయాలను మనము నేర్చుకున్నాం. మనము దేవుని పిల్లల మన సంగతిని మనము మర్చిపోవద్దు. ఎలా దేవుని పిల్లలమైనాము? ఒకటి, యేసు ప్రభునందు ఆయనను అంగీకరించాడు. మనము ఆయనను అంగీకరించాం. యోహాను సువార్తలో దేవుని వాక్యం చెప్తుంది, 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం, తాను ఎందరూ అంగీకరించరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలు అవుటకు దేవుడు అధికారం ఇచ్చాడు. మనం ఇప్పుడు ఎవరి పిల్లలు అంటే నమ్ముకొనుట వలన, విశ్వసించుట ద్వారా, ఆయనని అంగీకరించుట ద్వారా మనము దేవుని పిల్లలము అయి ఉన్నాం. అంగీకరిస్తే అయిపోదు, విశ్వసిస్తే అయిపోదు. రెండవ కార్యం కూడా మనలో జరగాలి. మొదట అంగీకరించాలి. ఎవరిని అంగీకరించాలి? వాక్యమే దేవుడని, దేవుడే వాక్యమని, ఆ వాక్యమే శరీరం ధరించుకొని ఈ లోకానికి యేసు అనే పేరుతో ఈ లోకానికి వచ్చాడని మనం అంగీకరించాలి. మళ్ళా చెప్తున్నాను, మనము ఎవరిని అంగీకరించాలంటే దేవుని అంగీకరించాలి. ఆ దేవుడు ఎవరంటే వాక్యమైన దేవుడు. ఆ వాక్యమైన దేవుడు శరీరం ధరించుకొని ఈ లోకానికి వచ్చాడని, యేసు అనే పేరుతో పిలువబడ్డాడని, ఆయన అందరి కోసము సిలువలో బలియాగమై మరణించి మరణమును జయించి తిరిగి లేచాడని మనం నమ్మాలి, మనము విశ్వసించాలి. కట్టుకథలు కాదు ఇది, ఇది జరిగిన చరిత్ర. ఏదో ఒక చెట్టు కూర్చొని కాలయాపన కొరకు రాసుకున్న కథలు కాదు, పొద్దుగా చెప్పుకున్నటువంటి బుర్రకథలు కాదు. ఇది చరిత్ర చెప్తుంది. ఇజ్రాయెల్ దేశం ఉంది, ఇజ్రాయెల్ దేశంలో యేసు పుట్టాడన్న చరిత్ర ఉంది.
క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని చరిత్ర 2 భాగాలు చేసిన ఘనత ఉంది. కనుక ఇన్ని ఆధారాలు ఉన్నాయి. యేసే దేవుడు అని చెప్పడానికి ఎన్నో ఆధారాలు మనకు కనబడుతున్నాయి. అందులో ఈ రోజు మనం విశ్వసించింది ఏంటంటే దేవుడు ఏమై ఉన్నాడంటే వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమైన దేవుడే శరీరం ధరించుకొని మనుషుల మధ్యకి వచ్చాడు. మనుషుల మధ్యలోకి వచ్చి మనుషులు చేసిన పాపానికి రావాల్సిన శిక్షను ఆయనే భరించాడు. ఆయన భరించింది కాకుండా మరణించింది కాకుండా సమాధి చేయబడను, సమాధి చేయబడేది కాకుండా మరణాన్ని 3వ దినాన తిరిగి లేచాడు. కనుకనే ఆయన దేవుడని ప్రకటించబడుతుంది. ఏది బట్టి అది గుడ్డిగా నమ్మేది, అది భక్తి కాదు. నువ్వు భక్తి చేస్తే నువ్వు భక్తి చేసిన విధానం ఒకసారి ఆలోచించు. నువ్వు చేస్తున్న భక్తి ఏ దేవుడికి నువ్వు భక్తి చేస్తున్నావు? అనగా సజీవుడైన దేవునిక, మృతుడైన వారిక, కదలలేని వారిక, కదిలే వానిక, మాట్లాడలేని వానిక, మాట్లాడగలిగిన వానిక. నువ్వు చేస్తున్నటువంటి భక్తి ఎలాంటిదో నీకు అర్థం కావాలి. అందుకనే పూర్వకాలంలో దేవుడు చూడనట్టున్నాడట. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలనని దేవుడు ఆయన అందరి నిమిత్తమై ఎదురు చూస్తున్నాడు. ఆయన అంగీకరించేవారు ఇంక ఎవరైనా ఉన్నారేమని నీకోసమే ఆయన ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఆయనను అంగీకరిస్తే నువ్వు ఆయన కుమారుడు అవుతావు, ఆయన బిడ్డలు అవుతావు, ఆయన సంతానం అవుతాం. మనము దేవుని సంతానముగా పిలువబడతాము. మొదటిగా దేవుని పిల్లలం కావాలంటే ఏం చేయాలంట? అంగీకరించాలి. అంగీకరించకుండా ఇప్పుడు చూడండి, ఎవరైనా ఒక బిడ్డని దత్తత తీసుకున్నాం అనుకో, వాళ్ళ తల్లిదండ్రులకు ఆ తల్లిదండ్రులని పిలవాలంటే ఈ బిడ్డ అంగీకరించాలి. అలాగే ఈ బిడ్డ వాళ్ళ కుమారుడిని పిలవాలంటే ఈ బిడ్డ అంగీకరించాలి. నేను వీరి తండ్రి, వీరి కుమారుని, వీరి బిడ్డని అని చెప్పగలిగాలి. వీళ్ళు నా తల్లిదండ్రులు, వీళ్ళు నా తల్లి అని చెప్పగలిగారు. అప్పుడే నేను విశ్వసిస్తున్నాను. అప్పుడే వారి సంతానముగా పిలువబడతారు. వీళ్ళ గుర్తుపెట్టుకోండి. మనం అంగీకరించని వారందరూ కూడా దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరైనా అంగీకరించకుండా ఉంటే, ఇంకా అంగీకరించకపోతే నువ్వు దేవుని బిడ్డవు కాదు, దేవుని కుమారుడు కాదు. అందుకని అంగీకరించాలి. ఎవరిని అంగీకరించాలి? ఆ దేవుడే వాక్యై ఉన్నాడని, ఆ వాక్యమైన దేవుడే శరీరానికి లోకానికి వచ్చాడని, ఆ శరీరానికి ఉన్న దినాలలో యేసు అనే పేరుతో పిలవడ్డాడని, ఆయన మానవ జాతి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడని, తన రక్తమంతో దారిపోసాడని, అందరూ చూస్తుండగా ప్రాణం విడిచడని, సమాధి చేయబడినని ఇన్ని చరిత్రలు ఆధారాలు చెప్తున్నాయి. ఆయన సమాధి నేటికి ఉంది. సమాధి ఉందంటే ముయబడి లేదు, అది తెరవబడింది. ఓపెన్ ద డోర్. సమాధి తెరవబడింది. మీరు ఎవరైనా దీన్ని చూడొచ్చు. చరిత్రలో అన్ని సమాధులు ముయ్యబడి ఉన్నాయి, కానీ యేసు ప్రభు సమాధి ఒక్కటి మాత్రమే. ఇక అందులో ఎవరిని పెట్టరా, దాన్ని ఎవరిని మూగేసి పెట్టలే. అది అట్లే ఖాళీగా ఉంది. ఎందుకు ఖాళీ పెట్టారు అని చెప్పరండి. ఎందుకు ఖాళీ పెట్టారు? అందులో ఉన్నాడు, అందులో ఉన్నవాడు అందులో ఉండకుండా మరణాన్ని జయించి తిరిగి లేచాడు కనుక. అందుకని నా సమాధిని ఎవరు పెట్టడానికి అనుమతి ఇవ్వలేదు. దేవుడి స్తోత్రం కాదు. రెండవదిగా మనం దేవుని పిల్లలని పిలవబడడానికి రెండో కార్యం ఏం జరగాలంటే, రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనాన్ని మీరు చూడండి. 14వ వచనం, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుతురు వారందరూ దేవుని కుమారులైందురు. రెండవదిగా మన దేవుని పిల్లలని పిలవబడినట్లు మనలో జరగవలసిన కార్యం ఏంటంటే దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. హలో, మనము దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. ఎంతమంది దేవుని ఆత్మ చేత నడిపించబడతారో దేవుని ఆత్మ చేత నడిపించబడిన వారందరికీ కూడా ఏమని పిలువబడతారంట? దేవుని పిల్లలని మనం పిలువబడతాము. గుర్తింపు వస్తుంది. అందుకని పిల్లల గుర్తు పెట్టుకోండి, నీ నడవడికి ఎవరిలాగా ఉంది, నువ్వు ఎవరిని చూసి నడుస్తున్నావు, నీవు ఎవరిని కాకి పెట్టి
నడుస్తున్నాం. కొంతమంది సినిమా యాక్టర్లను బట్టి సినిమా యాక్టర్లను బట్టి వాళ్ళ నడవడిక నేర్చుకుంటారు, వాళ్ళ వాయిస్ నేర్చుకుంటారు, వాళ్ళ కటింగ్ పెట్టించుకుంటారు, వాళ్ళ డ్రెస్సులు వేసుకుంటారు. ఈ ఈ సినిమా యాక్టర్లు ఏ డ్రెస్సులు వేస్తారో వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యాన్స్ అదే డ్రెస్సులు వేస్తారు, హీరోలుగా పెట్టుకుంటారు. సినిమా యాక్టర్లు కొంతమంది పెట్టుకుంటారు, రాజకీయ నాయకులను కొంతమంది పెట్టుకుంటారు. వాళ్ళని అనుసరించాలి, వాళ్ళలాగానే నడుస్తారు, వాళ్ళలాగానే మాట్లాడతారు, వాళ్ళలాగానే యాక్టింగ్ చేస్తారు, వాళ్ళలాగానే డాన్సింగ్ చేస్తారు, వాళ్ళలాగానే ఏది చేయాలన్నా అది వాళ్ళలాగానే. ఏది ఎవరిని చూసి వాళ్ళు పాడుతుంటే వాళ్ళలాగానే పాడతారు, వాళ్ళు ఆడుతుంటే వాళ్ళలాగానే ఆడతారు, మాట్లాడుతుంటే వాళ్ళలాగానే మాట్లాడుతున్నారు. కానీ దేవుని పిల్లలు ఎవరిలాగా నడవాలంట? దేవుని ఆత్మ చేత నడిపించబడాలంట. దేవుని ఆత్మ చేతను నడిపించబడుతున్నావా, లేక దైవ ఆత్మ చేత నడిపించబడుతున్నావా? అంగీకరించినంత మాత్రమే కుదరదు. అంగీకరించడం సరిపోయింది అనుకోకు. నీవు నడిచే విధానం, నీ నడవడిక, నీ పద్ధతులు, నీ నడవడిక. అందుకని కొన్నిసార్లు చెప్తాం, పెళ్లి కూతురు చుండికి వస్తే ఏం చేస్తామంటే అలా ఆ పెళ్లి కూతురు వచ్చి ఇలా నిలబడితే ఒప్పుకోం. ఏం చేస్తాం చెప్పండి? కొంచెం నడిచమ్మా అని అంటారనరా? ఎందుకని? నడక. తర్వాత పెళ్లి కుమారుడు వస్తే అలా ఒక కుర్చీలకు చేస్తే ఒప్పుకోరు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం ప్యాంట్ పేకెత్తు అని అంటారు. అంటే కాళ్ళు ఎట్లున్నాయో చెప్పండి, నడవడికి ఎట్లున్నావు. ఆ తర్వాత అంతటితో అయిపోదు. ఈ పిల్లోడు ఎలా నేర్చుకుంటున్నారని కూడా ఏం చేస్తారు? విచారణ చేస్తారు, నడవడికని తెలుసుకుంటారు. నడవడిక తెలియకుండా పిల్లలు ఇవ్వలేరు, నడవడిక ఇవ్వకుండా పిల్లోడు రాదు. అందుకని మన నడవడిక మంచిదైతే పిల్లోడు వస్తాడు, చెప్పదు పెళ్ళి అవుతుంది, పిల్ల వస్తాడు, అన్ని బాగుంటది. నడవడిక దేవుని స్తోత్రం కలుగును గాక. కొంతమంది చెప్తుంటారు వాళ్ళ తల్లిదండ్రులు నడవడిక వేరు, ఆ పిల్లల నడవడిక వేరు. ఆ తల్లిదండ్రులేమో వాళ్ళు మంచివారండి, కానీ పిల్లలే చెడిపోయినారు. కనుకని తల్లిదండ్రులేమో చెడిపోయినారు, పిల్లల నడవడిక బాగుంది అని కొంతమంది సాక్ష్యం తెచ్చుకుంటారు. అయితే క్రైస్తవ సమాజానికి కావలసిన నడవడిక ఎవరిదంటే దేవుని ఆత్మ చేత వారు నడిపించబడినప్పుడే దేవునికి ఘనత వస్తుంది, దేవునికి మహిమ వస్తుంది. అందుకని జాగ్రత్త పిల్లారా, మనం నడవడిక సరైన కాకపోతే, మన నడవడిక సరిగ్గా లేకపోతే, ఇదే మాటను ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనంలో కూడా మనకు కనపడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం, కావున మీరు ప్రియులైన పిల్లలే ఎవరి పోలి నడుచుకోవాలంట, ఎవరిని పోలిక పెట్టుకోవాలంట, ఎవరిని మాదికరగా పెట్టుకోవాలంట, ఎవరిని చూసి నడవాలంట? యేసును పోలి నడుచుకోవాలంట. అమ్మా, మనం నడుస్తున్నప్పుడు మన నడకలో ఎవరిని చూస్తారు? దేవుడు కనపడాలంట, యేసు కనపడాలంట. అలా నడిచే వాళ్ళంతా స్తోత్రం చెప్పుదాం. ఎండ్రకాయలు కూడా నడుస్తాయి, ఎండ్రకాయలు కూడా నడుస్తాయి. ఎంతమంది చూసినారు ఎండ్రకాయల్ని? చక్కగా నడుస్తాయా? ఎట్లా నడుస్తాయి చెప్పరండి. ఎండ్రకాయలు నడక, ఎండ్రకాయ మనల్ని వేటకు వీటులకు అలవాటు బాగా. ఎండ్రకాయలు ఎలా నడుస్తాయి? సముద్రం ఒడ్డులో మీరు బాగా చెరువులో కాదు చూడండి, ఎట్లా నడుస్తాయి? ఇట్లా నచ్చాయా? కొంతమంది జీవితాల నడవడికలు కూడా అలాంటివి ఉంటాయి. వాళ్ళు నడవడికలు ఇంటించి బయటకు పోతే ఇటు చూసుకుంటారు సరే, ఇటు చూసుకుంటారు సరే, నన్ను చేసుకొని నా ముచ్చిపోతుంటా. నువ్వు లోకానికి అంత అందమా? లోకానికి నువ్వు అంత ఎవరట? నీ నడవడికలో, నీ నడకలో ఎవరు కనపడాలి? నీ పాత జీవితంలో ఎంతకైనా నడవడక,
ఇప్పుడు కొత్త జీవితం ఇది. యేసు ప్రభువుని అంగీకరించాడు. అలా నడవడానికి ఎవరిని చూసి నేర్చుకుంటున్నావు? నీ నడవడిక మంచిదైతే నీ ఇంటికి పేరు మంచిది వస్తుంది. అవునంటారా కాదంటారా? అమ్మా, మన నడవడిక మంచిదైతే పేరు ఎవరికి వస్తుంది? ఇంటి వారందరికీ వస్తుంది. నడవడిక మంచిది కాకపోతే ఇంటి వారందరికీ ఏమొస్తుంది? వనమంతా జరగబట్టినట. ఎవరు? మీ అందరికీ తెలుసు. వరువును బాగు చేసిందా జరగబట్టిందా? ఎంతమంది ఉంటే ఏం చేస్తాం? మంచి పేరు లేగలిగిన వాడు ఒక్కడున్నా చాలు. తల్లిదండ్రులకు ఘనత తెచ్చే ఆ పిల్లలు ఒక్కడున్నా చాలు. అవమానకరంగా బ్రతికేవారు ఎంతమంది అంటే పల్లి ఇంటది ఎంత ఏం రాహులో బుద్ధి బుద్ధులు పడతాయి. దాని నడవడికి ఏంది? బురద కనబడితే చెప్పలేదండి. మీరు చూడలేదు ఎప్పుడు? దానికి బురద బురద కనబడితే వదిలిపెట్టదా? అది చిన్నదా పెద్దదా, మరి మంచిదా చెడ్డదా అని అనుకోదు. మొట్టి పెట్టి ఏం చేస్తుంది? అమ్మా, మీరు చూడలేదు అనుకుంటున్నా. బాగా ప్యాకింగ్ నేను బాగా చూస్తుంటాను. మా ఇంటి ముందు బాగా దండి పోతుంటాయి. కొంతమంది జీవితాలు అలాగనే, కొంతమంది బ్రతుకులు అలాగనే. యాడ గుండె మధ్య ఆడ గొర్రె స్తోత్రం చెప్పండి గట్టి. అవి జాగ్రత్త. మన నడవడికి మంచిది కాకపోతే మన పిల్లల నడవడికి కూడా మంచిది కాదు. పిల్లలు ఎవరి దగ్గర నేర్చుకుంటారంటే తల్లిదండ్రుల దగ్గర నేర్చుకుంటారు. కొంతమంది పద్ధతుల్లో ఎక్కడి మీద నేర్చుకోరు. వాళ్ళ సొంత ఆలోచనలు, వాళ్ళ సొంత మెంటాలిటీలు, వాళ్ళ సొంత ఆలోచనలు, సొంత పనులు, వారికి ఇష్టం, నా ఇష్టం అన్నట్లు మాట్లాడుతుంటారు. జాగ్రత్త. నువ్వు పేరు చెడగొడుతున్నావా? పేరు నిలబెడుతున్నావా? నీ దేవుని పేరు నిలబెడుతున్నావా? నీ దేవుని అవమానపరుస్తున్నావా? అందుకని ప్రియులారా, దేవునికి మహిమ రావాలన్న క్రైస్తవులే, అవమానం రావాలన్నా క్రైస్తవులే, దేవుని పిల్లలే. అందుకనే దేవుడు ఏమంటాడంటే వీడు పుట్టి ఉండకపోయింది కూడా బాగుంది అనిపిస్తుంది. అందుకని జాగ్రత్త. దేవుని వాక్యం నీతోనే చెట్టుగా మాట్లాడుతుంటే ఈ రోజు, ఈ దినాన, ఈ సమయంలో నీ జీవితాన్ని మార్చుకో. మార్పు చెందవా? అనుకూల సమయం అందుకని ప్రియులారా, దేవుని ఆత్మ చేత. ఒకసారి ఒక పిల్లడు మందిరానికి వచ్చాడు. నిన్నోడు మందిరానికి వచ్చాడు. అది రావడము మన రాజేష్ వచ్చినట్లు లైట్గా 12 గంటలకు ఇట్లా వచ్చాడు. నాకు అందులో వాక్యం చెప్పి బాగా కనపడేసాడు. కనపడిన తర్వాత నా మనసు అంతా బాగానే మీద ఉంది. ఏం మీద కాదు, ఆ రోజు మందిరానికి వచ్చినాను నేను. వచ్చిన తర్వాత వాక్యం చెప్తున్నాను కానీ వానికల్లో చూస్తున్నాను. ఆకినంతా అయిపోయిన తర్వాత దగ్గరికి పిలుచుకొని ప్రార్థన చేసుకుని వచ్చాడు. ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత అదే ప్యాంటీ అడుగున్నావురా అన్న. అది ఎంత సిగ్గుపడుతున్నాడా? ఇట్లంటాడు. ఎంత బాగుంటుంది నీ ప్యాంటు. నీ ప్యాంట్ ఎక్కడ కొన్నావు? ఎంతరా ఇది? ఎంత లేదయ్యా, 7,000 అన్నాడు. ప్యాంటు 7,000. మరి 7,000 పెట్టుకుంటున్నావు, కనీసం ఆ ప్యాంటుకి ట్యాక్సింగ్ లాగా వేయించుకోకూడదా? మందిరానికి వచ్చేటప్పుడు నువ్వు వేసుకొచ్చిన ప్యాంట్ ఏది? ఎక్కడ చూసినా రంగురాలు అంటే ఇది ప్యాషన్ అండి, ఇది ప్యాషన్. నీ ప్యాషన్ వాడయ్యా, ఎవరు పెట్టారో నీకు ప్యాషన్? నీ ప్యాంట్ 7,000 రూపాయలు పెట్టి కొన్నాడు, ప్యాంటుకి 7,000 పెట్టాడట. అది ఇష్టపడి కొన్నారట ఆ కలర్ అంటే. ఇన్ని రంధ్రాలు పెట్టుకొని మందిరానికి వేసుకొచ్చి ఇది మందిరం దర్శనరా? అసలు ఇది నీ బ్రతికి మారిందా? నీ జీవితం మారిందా?
అందుకని ప్రభుత్వ ఇలాంటి వారు కూడా చాలా ప్రమాదకరంగా ఉంటారు. నడవడిక మందిరానికి వెళ్ళి వస్తున్నామంటే నీ డ్రెస్ ను చూస్తారు, నీ బట్టలు చూస్తారు, నీ ముఖ కణికలు చూస్తారు, నీ మాటలు చూస్తారు, నీ తలంపులు చూస్తారు. చూసి అవన్నీ చూసినప్పుడు నిన్ను గుర్తుపట్టి ఈరోజు మందిరం వచ్చావా అనగలగాలి, ఈరోజు నువ్వు ప్రార్థన చేశావా అనగలగాలి, అలాగే ఈ రోజు నువ్వు ఆరాధనకి వెళ్ళావా అని అనగలగాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. గాలికి వచ్చినట్టు గాలికి వచ్చిపోయినట్టు కాదు, ఇది దేవుని మందిరం. దేవుని మందిరములకు వచ్చే దేవుని పిల్లలు ఆయనను చూపించాలి. మనం ఎవరిని చూపించాలి? అందుకని ఆయనను మాదిరికరంగా పెట్టుకోమంటాడు. అందుకని పౌలు ఏమిటంటే నేను క్రీస్తుని మాదిరికరంగా పెట్టుకున్నాను అంటాడు. నువ్వు ఎవరిని మాదిరికరంగా పెట్టుకుంటున్నావు? మందిరానికి వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ప్రార్థనకు వస్తున్నావు, దేవుని నమ్ముకున్నావు, బాప్టిజం తీసుకున్నావు, పాటలు పడుతున్నావు, కానీ నీవు నడిచే నడవడిక ఎవరిని? నీ నడవడిక ఇంకా ఎండ్రకాయలు మాదిరి సరైన. ఒకసారి ఎండ్రకాయలకి పిల్లలకి నడక నేర్పాలనుకున్నట్టు తల్లి. ఏమన్నా ఎండ్రకాయ పిల్లలకి నడక నేర్పాలనుకుందంట. నడక నేర్పాలని రండి పిల్లలు ఆరాధిందంట. సరే మమ్మీ అని చెప్పేసి మమ్మీ వెంబడి పోతున్నారు. సరే మీరు చదువు ముందుగా నడిచంటే అవి నడుస్తూ ఉన్నాయట. నడుస్తూ ఉంటే ఆ నడవడిక చూసి పిల్లలు ఇంతగా నడిచే ఫంక్షన్కి నడుస్తాను. సరేలే మమ్మీ అని చెప్పేసి మళ్ళా నడుస్తుంది. ఎట్లా నడుస్తాయి? అటుకాలు పోతూ ఉన్నాయి. అటుకాలు నడిచేదంటే ఆ పిల్లలకి ఆశకి వచ్చంటే మమ్మీ నువ్వు నడుస్తాను. తల్లి కూడా సరే. అప్పుడు తల్లి ఎట్లా నడిచిందో పిల్లలు కూడా నీ పిల్లలకి ఏం నడక నేర్పుతున్నావు? నీవు నీ పిల్లలకి నేర్పించే నడవడిక ఏది? అందుకనే నీ నడక ఒక ఆయన పాటలు పడుతుంది, యూట్యూబ్ లో ఉంటాయి. నా నడక మారింది అని మాట్లాడుతుంటది కదా. మంచిదే కదా మారితే అని చెప్పండి. మారితే మంచిదే. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని పాతకాలంలో ఒక పాట ఉంది, మారాలి మనసే మారాలి, నడక మారాలి, బట్టలు మారాలి, లిప్టిక్ మారాలి, స్టైల్ మారాలి, స్కిన్ మారాలి, ఇంకెన్ని మారాలి. అన్ని మారాయి సాగుపోయి దేవుని మనం చూపించేవాళ్ళుగా ఉండాలి. ఎందుకు తెలిసిన? నీవేమో ఇక్కడ మందిరానికి వస్తావు, మధ్యాహ్నం 2 గంటలకి సినిమా పోతావు. 2 గంటకి ఏం మారింది? చెప్పండి. ఏం మారింది చెప్పండి? ఈడ డబ్బులు ఎక్కడ కూర్చుంటావు అలా డబ్బులు పెట్టి కూర్చుంటావు. ఈడ 100 రూపాయలు వేస్తావు, అలా 1000 ఖర్చు పెడతావు. పనికిరాని వాటికి 1000 ఖర్చు పెడతారు, పనికి వచ్చేది చిల్లర వేసిపోతాం. కనుక మన నడవడిక ఎక్కడ మారింది? స్తోత్రం చెప్పండి. నీ హీరో యేసును పెట్టుకోవాలి. మై హీరో జీసస్, మై కింగ్ జీసస్. యేసు ప్రభువే నా రాజు, యేసు ప్రభువే నా ప్రభు, యేసు ప్రభువే నా రాజు, నా సైనికుడు, నా హీరో అయింది. దేవుని స్తోత్రం కలుగును. అలా చెప్పండి, చెప్తాం. నేను యేసును పోలి నడుచుకుంటాను, నేను దేవుని పోలి నడుచుకుంటాను, యేసును చూపించేవాడిని. అందుకనే చెప్పాను, ఒరే నువ్వు మందిరానికి వచ్చినప్పుడు నీవు ఇలాంటి ప్యాంట్లు వేసుకొని రావద్దు, లేవంటే నా ప్యాంటు నీకు ఇస్తా అంటే నీ ప్యాంట్ నాకేది సరిపోతుందండి. దేవుని స్తోత్రం కలుగునుగా. నేనే పని కొన్ని సమయం సరిపోతాయి రా అన్న. పెళ్లి కాకముందుకే ఊరవద్దు మాదిరి ఊరితే నీకు పిల్లలు ఎవరుతాడు? కొంచెం తీడి తగ్గిస్తే అదే కదా. పిల్లలు కొంచెం తినని పెడుతుంటారు. ఊరవందులో ఊరితే ఉంటే పిల్లలు ఏగితే పోగొడతారు. ఒక ఆయన చెప్పాడు, కేజీ అన్నం అనుకుంటే 3 సరిపోతుందయ్యా అంటాడు. 1 పూటకి మా పాస్టర్ మా పావు అన్నం అంటే 3 పూటలు తింటాం. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా.
అందుకని మన నడవడికను దేవుడు చూస్తున్నాడు. అందుకు చెప్పండి, తలంపులు తాపనలంతా ఉన్నావు అందుకని ప్రియులారా, మనం నడకను చూస్తారు ప్రజలు. అందుకు చెప్పండి, మందిరానికి వచ్చినప్పుడు ఒక నడవడిక, మందిరానికి రానప్పుడు ఒక నడవడిక. అలా ఉండడం వల్ల నీ కుటుంబానికి అవమానం తీసుకొస్తున్నావు, నీ సంఘానికి అవమానం తీసుకొస్తున్నావు, నీ దేవునికి అవమానం తీసుకొస్తున్నావు. జాగ్రత్త, జాగ్రత్త. నువ్వు తూకం వేసినప్పుడు, ఆయన కాట వేసినప్పుడు, ఆయన నిన్ను చూసినప్పుడు నువ్వు తేలిపోతే నీవు ప్రమాదంలో పడతావు. జాగ్రత్త. ప్రభునందు ప్రియులారా, దేవుని ఆత్మ చేత నడిపించబడిన వారే దేవుని పిల్లలు అవుతారు. గాని దైవాత్మతో నడిపించబడి వారు దేవుని పిల్లలు కాలేదు. కనుక నడకలో దేవుని చూపించాలి, మాటల్లో కూడా దేవుని చూపాలి, చూపుల్లో కూడా దేవుని చూపించాలి. అలాగే మన బట్టల్లో కూడా, మన వస్త్రాల్లో కూడా ఎవరు కనపడాలి? వస్త్రాలలో కూడా. అలాగే వస్త్రాలు కూడా జాగ్రత్త. ఏ డ్రెస్సులు పడితే ఆ డ్రెస్సులు మీరు బయట కట్టుకోకండి, కట్టేయగాకండి. మన పిల్లలకు కూడా జాగ్రత్త. ఆడపిల్లలకు మరి జాగ్రత్త. ఈ లోకము చెడిపోయిన లోకంలో మనం ఉన్నాం. మన బట్టలు చూసి లోకము మన ఎంట పడుతుంది, మన బట్టలు చూసి లోకము మనల్ని రకరకాలుగా ఆలోచన చేపిస్తుంది. అందుకని ఆ లోకానికి భయం కలిగినట్లు మనం బట్టలు ధరించాలి. బట్టలు ఏమిందులేని కాదు, బట్టలు కూడా దేవుని మహిమపరచాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. అందుకని దేవుని పిల్లలు గుర్తు పెట్టుకోండి, దేవుని ఆత్మ చేత నడిపించబడి. మొదటిగా దేవుని అంగీకరించిన వారు దేవుని పిల్లలు అవుతారు. రెండవదిగా దేవుని ఆత్మ చేత నడిపించబడిన వారు దేవుని పిల్లలు అవుతారు. మూడవదిగా మనం చూస్తాం, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం, మొదటి వచనంలో మనము దేవుని పిల్లవాలని పిలువబడినట్లు దేవుడు మనకెట్టి ప్రేమను అనుగ్రహించాడు. చూడండి, సంఘానికి చెప్తున్నాడు, భక్తుడు చెప్తున్నాడు, తన పిల్లలకు చెప్తున్నాడు. మనం ఎవరు పిల్లలమని ఎట్ట గుర్తు పెట్టారట? వీళ్ళలోనే ఏం గుర్తు పెట్టారట? ప్రేమ. అందరూ చెప్పండి, ఏం ప్రేమ? ఏం ప్రేమ? ఏం ప్రేమ? అరే, మీకు ప్రేమ అంటే తెలుసా? శాంతిరాజు తెలుసు కదా? ఏం ప్రేమ అంటే ఏంది? పూలు ఇచ్చేదా? పేపర్లు ఇచ్చేదా? మీకు చూసేదా? చెప్పండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రేమ అంటే ఏంటి? దేవుని ప్రేమను మనం చూపించాలంట. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో 16 దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎవరిని? లోకాన్ని, అందరినీ. క్రైస్తవులు కాదు, ఈడులు కాదు, లేక మంచి వాళ్ళని కాదు, లోకమునున్న వారిని ప్రేమించాడు. లోకమంతా చెడిపోయింది, కానీ దేవుడు చెడిపోయిన దాన్ని కూడా ఏం చేస్తున్నాడంటే ప్రేమిస్తున్నాడు. ఎందుకు ప్రేమిస్తున్నాడంటే దాన్ని బాగు చేయడానికే. బాగు లేని ఎవరైనా ప్రేమిస్తారా? కొంచెం
మడతలు అయింది అనుకోండి, ముఖం శరీరం మడతలు వచ్చింది అనుకోండి, ఎవరైనా ప్రేమిస్తారా అండి? ఎవరైనా ప్రేమిస్తారా? మనిషి ప్రేమించాలంటే రంగు, కలరు, ఆ వయసు, ఆ పరిస్థితులు చూసి ప్రేమిస్తారు. కానీ యేసే ప్రేమ అటువంటిది కాదు. ఎలాంటి వారినైనా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఒకరోజు కుష్ఠులో వచ్చి, ప్రభువా నేను నన్ను ప్రేమిస్తున్నావా, నేను నీకు ఇష్టమేనంటే ఐ లవ్ యూ అన్నాడు. ఎవరిని ప్రేమించాడు? కుష్ఠరోగిని, గుడ్డివారిని భర్తలు ఏమొచ్చి, ప్రభువా నాకు ఇష్టం, నీకు ఇష్టమైతే నన్ను నాకు చూపుని, ఐ లవ్ యూ, నువ్వు ఇష్టమే, చూపుకో. గుడ్డివారన్నా ఏసైకి ఇష్టమే, కుష్ఠరోగులన్నా ఏసైకి ఇష్టమే. ఎట్టి వారిని కూడా ఆయన త్రోసి వేయడు. ఆ ప్రేమ కలిగి ఉండేది సంఘం. ఏ సంఘం? ఆయన కలిగి ఉన్న సంఘం, ఆయన రక్తం చేత కడగబడిన సంఘం. బాగున్నంత వరకు కొంతమంది ప్రేమిస్తారు, వాళ్ళు లేకపోతే వదిలేసి వెళ్ళిపోతారు. అందుకని కలరున్నది వరకే ఈ లోక సంబంధమైన ప్రేమ, మనిషిలో ప్రేమ. పండు ఉంటే ప్రేమిస్తుంది, అన్ని రకాలుగా ఉంటే ప్రేమిస్తుంది. కానీ ఏమి లేకుంటే ఎవరు మనల్ని ప్రేమించేవారు ఉండరు. లోకమే ప్రేమించదు. అందుకని లోకం యేసు ప్రభువుని ద్వేషించింది. ఎందుకని? లోకము మార్పు చెందాలని ప్రకటించాడు. అందుకని ప్రభునంటున్నారా, ఈ రోజు క్రైస్తవులు కూడా లోకాన్ని ప్రేమిస్తున్నారు. కానీ లోకము క్రైస్తవులను ఇష్టపడడం లేదు. మా వీధిలో వద్దు, మా గ్రామంలోకి వద్దు, మా ప్రాంతానికి వద్దు, ఏది వద్దు. నిన్ను బాగు చేసేదాన్ని వద్దు అనుకుంటున్నావు, నిన్ను మార్చేదాన్ని వద్దు అనుకుంటున్నావు, నిన్ను స్వస్థం వచ్చేదాన్ని వద్దు అనుకుంటున్నావు, నీ బ్రతుకులు మార్చేదాన్ని వద్దు అనుకుంటున్నావు, నీ జీవితాన్ని బాగు చేసి సరైన మార్గంలో స్వర్గానికి తీసుకుపోయే ఆ ప్రేమను వద్దు అనుకుంటున్నావు. దేవుని స్తోత్రం. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ లోకము బీరు షాపులో వద్దనదు, బ్రేక్ డాన్సులో వద్దనదు, సినిమాలో వద్దనదు, చెడగొట్టేలో వద్దనదు, పాడైపోయిన వద్దనదు. కానీ పాడైపోయిన దాన్ని బాగు చేసేదాన్ని వద్దు అంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకము అది లోకమంతా కూడా చెడిపోయింది కనుక చెడిపోయిన వ్యవస్థలను ప్రేమిస్తారు. కానీ యేసయ్య చెడిపోయిన వ్యవస్థను ప్రేమించి మంచి వారిగా మార్చాలని ఆయన తపనై ఉన్నది. యోహాను పత్రికలో యోహాను భక్తుడు అంటున్నాడు, అయ్యా దేవుడు మనకి ఎటువంటి ప్రేమనిచ్చాడు తెలుసా? దేవుని ప్రేమను కలిగిన వారు కనుకనే గ్రహం స్టీవెన్ గారు ఒరిస్సా రాష్ట్రానికి వచ్చి కుష్ఠరోగుల పుండ్లు కడిగి, వారికి మందులు రాసి, వారికి భోజనం పెట్టి, వారికి బట్టలు కట్టించి, వారికి బాగోగులు చూసుకుంటే ఓర్వలేని ఈ లోకం ఆ దైవ సేవకుని, ఆ దేవుని ప్రేమను చూపించే ఆ మంచి దేవుని కారులో పిల్లలు తండ్రి నిద్రపోతుంటే పెట్రోల్ పోసి కాల్చి పారేసింది ఈ లోకం. మనిషిని బతుకని గుడ్లు అనుకున్నది ఈ లోకం. ప్రియులారా, లోకం అందరి పెడితే మనం ఏమనదు. లోకాన్ని వేరే చేసుకొని ఆ పాపం బ్రతుకొద్దు, ఆ చెడు జీవితం వద్దు, మనం చెడిపోయిన వారిని యేసే ప్రేమించాడు, నా కోసం ప్రాణం పెట్టాడని మార్పు చెంది కొంతమందిని మార్చుదామనుకుంటే మా ఊళ్ళో బోట్లో పెట్టుకుంటున్నారు. ఈ రోజుల్లో ఏది వద్దనుకుంటున్నారు? నిన్ను ప్రేమించి నీకోసం ప్రాణం పెట్టిన యేసునే వద్దనుకుంటున్నావు. నీ జీవితాన్ని మార్చి, నీ పాపాలు క్షమించి, నీకు మోక్షం ఇద్దామనుకున్నా ఆ మోక్ష దాతని వద్దనుకుంటున్నావు. ఈ రోజు వద్దనుకుంటే రేపు కావాలన్న నీకు ఇచ్చేవాడు ఎవడు ఉండరు. నువ్వు ఎదిగితే కూడా దొరకదు. అప్పుడు నువ్వు కూడా వాడాల్సింది వస్తుంది. ఏ దారి నీ పోదు తండ్రి అని ఏడవలసి వస్తుంది. ఎంత వెతికినా కనబడలేమయ్యా అని పాడవలసి వస్తుంది. ఇప్పుడు దొరుకుతుంది ఆ ప్రేమ, ఆ లైవ్ని. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రతి ఇంట్లో లైవ్ని ఉంటుంది కదమ్మా. లైవ్లు ఉంటుంది కదా. లైవ్లు అంటే తెలుసా మీకు?
తెలీదా? ప్రతి ఇంట్లో లవ్లు ఉంటది కానీ లవ్ ఉండదు. లవ్లు అంటే ఏంది? లవ్ అంటే ఏంది? పేరెంట్ లవ్లు ఉంటది కానీ దేవుని ప్రేమ ఉండదు. అయితే ప్రభునందు మీరారా, ఈ పేరెంట్ లవ్ ఏం చేస్తుంది? నీ పేరును కొంచెం కలదు తెచ్చడం, అవి పాడు చేస్తుంది, నిన్ను లోపల తీసుకొని ఇరగబట్టు చేస్తుంది. కానీ యేసయ్య ప్రేమ ఏం చేస్తుంది? నిన్ను మంచి జీవితాన్ని నీకు అనుగ్రహిస్తుంది, మంచి నలుగురికి నీకు నేర్పుతుంది. అందుకనే ప్రేమ లేకపోయినా పర్లేదు కానీ యేసయ్య ప్రేమ మనలో ఉండునుగాక. ప్రేమ, యేసయ్య ప్రేమ, దేవుని ప్రేమ కొన్నాళ్ళు ప్రేమించి కొంతకాలం ప్రేమించి నిన్ను వదిలేసేది కాదు దేవుని ప్రేమ. అలాగనే మన ప్రేమ కూడా మనము ఒక్కసారి కమిట్మెంట్ అయినాం అనుకోండి, ఇక దాన్ని కలవరకు చివరి వరకు మన జీవిత కాలం అంతా కూడా వాడు గుడ్డివాడైనా, వాడు కుట్టివాడైనా, ఆమె కుంటిదైనా, గుడ్డిదైనా, యంగహీనుడైనా, మందం పోయినా, అందవికారమైన, అలాంటిది ఏదైనా కానీ ఆ ప్రేమను దేవుని ప్రేమతో నువ్వు ప్రేమిస్తే కడవరకు దేవుని ప్రేమ నిలిచి ఉంటుంది. గుణాలు వాడుకొని మొదటి వదిలేసేది కాదు దేవుని ప్రేమ. నేను నీ శక్తిని, నీలో నీ బలము, నీ అంగాన్ని వాడుకొని వదిలేసేది కాదు యేసే ప్రేమ. యేసే ప్రేమ ఏంటంటే, దేవుని ప్రేమ ఏంటంటే నీకు బదులుగా మరణించేదే యేసు ప్రేమ. అలాగే మనం అట్టి ప్రేమను లోకానికి చూపించాలంట. లోకం అంటే మన పొరుగు వారికి చూపించాలి, మన ఇంటి వారికి చూపించాలి, మన బంధువులకు చూపించాలి, మనకు తెలిసిన వారికి చూపించాలి, మన శత్రువులకు చూపించాలి. అందుకని దైవ ప్రేమను కలిగిన వారమైతే మనము నిజముగా దేవుని పిల్లలమే. నువ్వు నాకు ఇష్టం లేదు అనదే, నాకు అర్థం లేదు అనదో, నేను రాను అనదో, నేను పలకలేను అనదో, నువ్వు మాట్లాడకపోయినా నిన్ను పలకరిస్తుంది దేవుని ప్రేమ. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేనంత గొప్పని కాదు కానీ ఒకరోజు నేను ప్రభుని అంగీకరించక ముందుకు మాకు వారికి చనిపోకపోతే ఒకరిని చంపాలనుకుంటే ఆ విషయాన్ని తెలుసుకొని వాడు ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మా ఊర్లోనే లేకుండా వెళ్ళాడు. కొంతకాలానికి నేను ప్రభువుని నమ్ముకున్నా. కొన్ని సంవత్సరాలు అయింది, దాదాపుగా
4-5 సంవత్సరాలు అవుతుందేమో అంత గుర్తులేదు. కానీ ఆ తర్వాత అతను ఒక రోజు నేను వాళ్ళ ఇంటి దగ్గర కోలాయి ఉంది, ఆ ఇంటి దగ్గర నీళ్లు పట్టుకోవడానికి మేము అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినప్పుడు తెల్లవారుజాన వాళ్ళ ఇంటి మీద దేవుని పాటలు వినబడుతూ ఉన్నాయి. ఏదో ఈనాళ్ళు ఈ ఇంట్లో మంచులు లేదు కదా, ఈ ఇంట్లో ఇప్పుడిప్పుడు దేవుని పాటలు వినపడుతున్నాయని నీళ్ళు ఎత్తుకొని పోతున్నాను. నా మనసు ఎక్కడ అవుతుందంటే ఆ ఇంటికాటికి వెళ్ళవా అని పలకరిస్తుంది. అది తెల్లవారుజామున 4 గంటల సమయంలో నీళ్లు పోస్తూ ఉన్నా. అలాంటి సమయంలో ఆ ఇంటికాటికి పోవడానికి నా మనసు ఆత్మ ప్రేరేపణ వస్తుంది. ఆ ఇల్లు ఎలాంటిది నాకు? ఆ ఇంట్లో నేను హత్య చేయాలనుకున్నా, మనిషిని చంపాలనుకున్నా, నేను ప్రభుని ఎరగక ముందు అలాంటి స్థితిలో ఉన్నా, అలాంటి బ్రతుకులో ఉన్నా. అలాంటి స్థితిలో ఉన్న నన్ను దేవుని ఆత్మ ఏంటంటే వెళ్ళి పలకరేవా అని అంటుంది. స్తోత్రం కలుగునుగా. ప్రియులారా, గుర్తు పెట్టుకోండి, అప్పుడు 4-5 బిందెలు శరీరం మనకు తొందరగా లోపడదు కదా, తొందరగా మాటంది కదా. 4-5 బిందెలకు కానీ మనసు మార్చుకొని పోయి డోరు కొట్టా, తలుపు కొట్టా. తలుపు కొడితే తలుపు తెరిచాడు. తలుపు తెరిస్తే నేను ఎదురు కనపడితే కళ్ళు దగ్గరికి చూస్తున్నాడు. ఏంది అన్నట్లు, సహోదరుడా వందనాలన్నా. చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పండి వందనాలు. అట్లా నాకు ఈజీ మీరు చెప్పడం. ఎవరు చెప్పాలి? నువ్వు చంపాలనుకున్నా, నువ్వు కొట్టాలనుకున్నా, నువ్వు తిట్టాలనుకున్నా, నువ్వు నష్టం చేయాలనుకున్నా ఆ వ్యక్తికి పోయి నువ్వు చెప్పగలిగితే అదే దేవుని ప్రభు. ఆ వ్యక్తి నీకు ఎంత నష్టం చేసినా, ఎంత ఇబ్బంది కలిగించినా అతని దగ్గరికి వెళ్ళి అతనికి వందనాలు అని చెప్తే అది దేవుని ప్రేమ. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకే నేను సంఘానికి చెప్తున్నాడమ్మా, నీకు నష్టం చేసిందొచ్చో, నీకు బాధ కలిగిందొచ్చో, నిన్ను ఏడిపించిందొచ్చో, నిన్ను గాయపరిచిందొచ్చో, నిన్ను ఇబ్బంది పెట్టిండొచ్చో, కానీ అతని దగ్గరికి నువ్వు వందనాలు చెప్పగలిగితే నువ్వే దేవుని బిడ్డవి. అలా చెప్తానన్న వాళ్ళు ఒక్కరైనా ఉంటే చేయొద్దని చూద్దాం. అలా చెప్పగలుగుతాను, నేను క్షమిస్తాను. మీరెవరు చెప్పరా? మీ బలవంతంతో మీకు వాక్యం దేవుడు మాట్లాడుతుంటే నిజంగా నేను కూడా ఎలాంటి వారినైనా ప్రేమిస్తాను. ఉన్నారా ఎవరైనా? ఎవరైనా ఒకరైనా ఎవరైనా నీలో దేవుని ప్రేమ తెలియక, దేవుని ఎరగక లోకం ఎంతో చెడిపోతుంది. చెడిపోతున్న వ్యవస్థను మార్చాలి. మనసులు చంపుతుంది, మనసులను పాడు చేస్తుంది, పసిపిల్లలు పాడు చేస్తుంది, ఆడపిల్లలు పాడు చేస్తుంది, మగపిల్లలు పాడు చేస్తుంది, మగపిల్లలు ఎత్తుకుపోయి ఉల్లింపులుగా తయారు చేస్తుంది లోకము. బాగున్న పిల్లలు కూడా ఉల్లింపులుగా చేస్తుంది, బాగున్న పిల్లలు కూడా చెడగొడుతుంది. వాళ్ళకి ఎవరు తెలియదు అంటే దేవుడు తెలియదు, దేవుడి ప్రేమ తెలియదు, దేవుడి సత్వం తెలియదు. కనుక అలాంటి ప్రజలు మార్పు చెందాలంటే మనం ముందు మారాలి. దేవుడి ప్రేమను వారికి ప్రకటించాలి, వారికి దేవుడి ప్రేమ తెలియాలి. పాడైపోతుంది లోకం అంటే విడిచిపెట్టకూడదు. అందుకని వారికి ప్రార్థించవలసిన బాధ్యత మనది, దేవునికి చూపించాల్సిన బాధ్యత మనది, దేవుని వాక్యం చెప్పాల్సిన బాధ్యత మనది. మననే సమాధానం లేకపోతే, మనమే గొడివిడిగా గందరగోళంగా ఉంటే, మనమే అభద్రతగా ఉంటే, మనమే దెబ్బలాడుకుంటుంటే, మనమే కొడుకులాడుకుంటుంటే ఇంకెవరికి మేము చెప్తామమ్మా మీరు మారండి అని? ఇంకెవరికి చెప్తాం? ముందు మీరు అమ్మా యేసు నిన్ను ప్రేమిస్తున్నాడంటే ముందు నీ కోడలు ప్రేమించు అంటాడు. అందుకు ముందు నీ బిడ్డను ప్రేమించు, ముందు నీ భర్తను ప్రేమించు, ముందు నీ భార్యను ప్రేమించు. చెప్పండి భార్య భర్తలారా, నా భార్యను నేను ప్రేమిస్తానని చెప్పండి పురుషులారా.
మీకు ఎవరు పెళ్లి కానట్లుంది. ఇంకా హలో యేసు గారు, నీకు పెళ్లి కాలేదు ఇంకా? మరి ఏం చెప్పలేదే? నా భార్య, నువ్వేమన్నా లవ్లో ఉన్నావు ఇంకా? చేయత్తడం లేదంటే వేరే లవ్లో ఉన్నావేమో. నా భర్తను తప్ప వేరే వారిని ఎవరిని ప్రేమించను. నాకు ఒక్కరికే పెళ్లి అయినది, నీకెవరు పెళ్లి కాలే. నా భర్తను తప్ప ఏమండి, నీకు పెళ్లి కాలేదా? నీ భర్త లేడా? భర్త అంటే ఇష్టం లేదా? వాడు తాగుడు పోతైనా పర్వాలే, కట్టుకున్నాం, అయిపోయింది. ఏం చేయాలి? వాడు గూడోడైనా పర్వాలే, ఏం చేయాలి? వాడు ఎలాంటి వాడైనా మోయాల్సిందే. చచ్చిపోయే వరకు నేను వాడు కలిసి జీవించడమే దేవుని ప్రేమ. యేసయ్య నిన్ను ప్రేమించిన దానికి నీకోసం ఏం చేయబడ్డాడు? చనిపోయాడు. ప్రేమ ఏం చేస్తుందంటే ప్రాణం తీయదు, ప్రాణాన్ని ఇస్తాడు. అదేరా ప్రేమ. ఇప్పుడు యవన బిడ్డలు ఏం చేస్తున్నారంటే, ఆ అమ్మాయి నన్ను ప్రేమించలేదు కనుక, నా అమ్మాయి అంటే నాకు ఇష్టం కనుక, ఆ అమ్మాయి నన్ను నాకు కాకండి ఎవరికి దక్కనీయను అని చెప్పేసి ఎంబడి ఏం చేస్తుంది? అతను యాసిడ్ వస్తుంది. ఇలాగని ప్రేమ పనికి మారిన దుర్మార్గులారా. ఈ మాట దీపుల ద్వారా ఇంటుంటగిన ఇలాంటి గుణాలు కలిగి ఉంటే అది దైవ ప్రేమ కాదురా, అది దయ్యము ప్రేమ. దయ్యమైన మనసులు కలిపేది. ఇలాంటి తలంపులు ఉంటే మార్చుకో, అలాంటి ఉద్దేశాలు మార్చుకో. అది ప్రేమ కాదు. ప్రేమ ఏంటంటే ఆమె ప్రేమించకపోయింది అనుకోండి, నీ ప్రేమను ఆమె పట్ల రుజువు చేసుకో. ఎట్లా చేసుకో? కత్తి పెట్టి, క్యాల్సి వచ్చి, ఇంకేదో చేసి కాదు. కత్తి పెట్టి చూపించేది ప్రేమ కాదు నాయన. నీ భార్య కోసం నువ్వు ప్రాణం పెడితే అదే ప్రేమ. దేవుడికి స్తోత్రం కలుగునుగా. నీ భర్త కోసం నువ్వు ప్రాణం పెట్టినప్పుడే నా భార్య నిజంగా ఆ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను పెట్టుకున్నప్పుడు. ఇప్పుడు అర్థమయ్యింది. నా భార్య లేని లోటు ఎంతో, నా భర్త లేని లోటు ఎంతో, నా అత్త లేని లోటు ఎంతో, నా కోడలు లేని లోటు ఎంతో నీ ప్రేమ ఆ తర్వాత నీ లోటు అర్థం చేసుకుంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. అందుకని ప్రేమను దేవుని పిల్లలు గుర్తుపెట్టుకోండి. దేవుని ప్రేమను చూపించాలంట లోకాన్ని. ఆమె నేను దేవుని బిడ్డని పెద్ద ముసుకేసుకొని పెద్ద బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళిపోవడం కాదు. ఆ ప్రేమను చూపించాలి. ఆ తండ్రి ప్రేమను మనం చూపించాలి. నువ్వు ఏ చర్చికి వెళ్తున్నావో, ఏ ప్రాంతంలో ఉంటున్నావో, నువ్వు ఎక్కడున్నావో, ఎంత పెద్ద చర్చికి వెళ్తే వెళ్ళాము, దేవుని ప్రేమ చూపించకపోతే నువ్వు పనికి మానేవాడివే, పనికి మాలోనివే. మీరు ఎవరైనా కావచ్చు. దేవుని స్తోత్రం కలుగును. ఈ రోజుల్లో సంఘాన్ని కూడా, సేవకులు కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు. సంఘాలు కూడా ఒక ఆకర్షణకి అలవాటు పడి వెళ్ళిపోతున్నారు తప్ప, ఆ దైవ సేవకులు మన కోసం ప్రార్థిస్తున్నారా? ఆ దైవ సేవకులు మన కోసం ఉపాసం అంటున్నారా? లేక సంఘంకి వెళ్తే మనకేమైనా మేలా అనేటువంటి ఆలోచన చేయట్లేదు. అందుకని దైవ సేవకుడు కూడా సంఘాన్ని ప్రేమించేవాడు, సంఘం కోసం ప్రయాసపడేవాడు ఉన్నారు, కష్టపడేవాడు ఉన్నారు, ఉపవాసాలు ఉండేవాడు. ఉపవాసాలు అంటేనే బాధ. ఒక పూట ఆ కడుపు నడుచుకొని సంఘం కోసం విజ్ఞాపన చేసే సాగులు ఉండాలి. అలాంటి సేవ చేయకపోతే, అలాంటి ఆలోచన లేకపోతే నువ్వు ఆత్మలను ప్రేమిస్తావు, ఆత్మలను కాపాడుతావు. అందుకని ప్రేమిల దేవుని పిల్లలారా, ఒక పూట భోజనం మానేయలేకపోతే మనం దేవుని పిల్లలని ఎలా రుజువు చేయబడతాం? దేవుని స్తోత్రం కలుగునుగా. శరీర క్రియలన్నీయో
ప్రభునందు ప్రేమిన దేవుని పిల్లలారా గుర్తుపెట్టుకోండి, మనం ఎవరి పిల్లల మరి? దేవుని పిల్లలు. ఏం చూసి గుర్తుపట్టాలి? ఒకటి, అంగీకరించిన గుర్తింపు రావాలి, యేసును అంగీకరించినట్లు గుర్తింపు రావాలి. రెండవదిగా దేవుని ఆత్మ చేతను నడిపించబడాలి. దేవుని ఆత్మ చేతను నడిపించబడుతున్నావా? దైవ ఆత్మ చేత నడిపించబడుతున్నావు, ఒకసారి ఆలోచించు. మూడవదిగా దేవుని వాక్యం చెప్తుంది, ప్రేమను చూపించాలంట లోకానికి. ఎవరి ప్రేమను చూపించాలి? ఎవరి ప్రేమను చూపించాలి? దేవుని స్తోత్రం కలుగును గాక. బాగా నల్లగా ఉందనుకో, ఎవరైనా ఆయనను ప్రేమిస్తారా? ఇప్పుడు ఆయనను ప్రేమించాలంటే ఏం చేయాలి? వాడు బాగా తెలిసేది. ఈ రోజుల్లో పెయింటింగ్ వేసుకుని వస్తే ఆ పెయింటింగ్ చూసి మోసపోయి ప్రేమిస్తున్నారు. ఆ పెయింటింగ్ కాస్త ఒక ఆయన సున్నికి వచ్చినారు, ఆయనకి పెయింటింగ్ చేశారు. పెయింటింగ్ చేస్తే ఇలాంటి కోడలు వస్తే ఎంత బాగుంటుంది అనుకో. ఆ పెయింటింగ్ కాస్త పెళ్లి అయిపోయిన తర్వాత పోయింది. అప్పుడు అర్థమైంది, ఇది అసలైన రంగు, అది అసలైన. ఆ రంగులు చూసి ప్రేమించేవారు కాదు మనం, హృదయాన్ని, అంతరంగాన్ని చూసి, నడవడికలు చూసి మనం ప్రేమించేవారుగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. ప్రేమ దేవుని పిల్లలు గుర్తుపెట్టుకోండి, దేవుని ప్రేమ మా మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎవరికి కీడు చేయదు, ఎవరికి నష్టము చేయదు, ఎవరిని ద్వేషించని ద్వేషించు, ఎవరిని దూషించనే దూషించదు. దేవుని ప్రేమ ఎట్టి వారినైనా చేరదీసేదే దేవుని ప్రేమ. అలాంటి ప్రేమ తన సంఘానికి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. అందుకని ప్రేమని దేవుడున్నారా, ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో రాస్తే ఏమంటాడంటే, ఆ మొదటి ప్రేమను నువ్వు వదిలితేవు. మొదటి ప్రేమ వదిలితివి. మొదటి ప్రేమ లేదు, ఆ దైవ ప్రేమ లేదు, క్రీస్తు ప్రేమ లేదు. ఆ ప్రేమ లేని జీవితమే మనలో. ప్రేమ లేని స్థలానికి ఏమొస్తాయంటే కక్షలు వస్తాయి, కోపం వస్తాయి, అసూయ వస్తాయి, కొట్లాట్లు వస్తాయి, దెబ్బలాటలు వస్తాయి, ఇంకా అన్ని కూడా అల్లరి వస్తాయి. మనశ్శాంతి ఉండదు, ఏడుపు, అల్లరి, దుఃఖం, నిద్ర పట్టక, రాత్రి బదులు ఎడారు, భయము, ఆందోళనతో నిండిపోతాయి. నీవు మంచి వ్యక్తి అయితే నీకు భయమే ఉండదు. దేవుని ప్రేమను కలిగితే నీలో భయమే రాదు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే ప్రేమను ప్రేమిన దేవుని పిల్లలారా గుర్తుపెట్టుకోండి, ఈ మధ్యాహ్న కాలంలో ఈ 3 లక్షణాలు నేను యేసును అంగీకరించాను, దాన్ని రుజువు చేయాలి ప్రపంచానికి. రెండవది, ఆత్మ చేత నడిపించబడాలి, అది గుర్తుపట్టాలి లోకము. నీ ఆత్మ నడిపింపుని బట్టే లోకం ఏం చెప్పాలంటే దేవుని బిడ్డలని చెప్పగలగాలి. మూడవదిగా, దేవుని ప్రేమను చూపించాలి. నేను ప్రేమించదని బాధపడతావు. పడదా? ఇంటికి వెళ్ళిన తర్వాత నీ ముండ తెలుసా, నీ దండ తెలుసా, నువ్వు కావాలని కాకపోతే ఎవరిని? నేనేం చెప్తున్నా కావండి. ఇలాంటి మాటలు వచ్చేది. వాళ్ళ మందిరంలో ప్రేమించావు. ఎవరిని ప్రేమిస్తావు? ఎవరిని ప్రేమిస్తావు? దేవుని ప్రేమిస్తావు? నీ భర్తను ప్రేమిస్తావు. చెప్పండి, భర్త ఎవరిని ప్రేమించాలి? ఎవరిని ప్రేమించాలి? అమ్మా, నేను నిజంగా భర్తను ప్రేమిస్తున్నాను, మీరు ఒప్పుకోండి చూద్దాం. ఒకరిద్దరు అమ్మా, ఈ రోజైనా మార్చుకోండి. ఎవరిని ప్రేమించాలి? ఎవరిని ప్రేమించాలి? ప్రేమించాలా వద్దా? అయ్యా వాడు తాగుడు పోతాయ్యా, ఎట్ట ప్రేమించవాడు? వాడే మరి మంచోడు. ఏం చేద్దాం? వాడు దొరికినాడు మనకు, వాడు వన్నాడు మనకు. ఖచ్చితంగా వాడిని ఏం చేయాలి? నీ ప్రేమ చేత వాడిని మంచి దారికి దెబ్బలు తిన్నావు. పర్లేదు, వాడు మారాలంటే దెబ్బలు నువ్వు కొట్టాలి, కింద పడేసి. నువ్వు కొడితే మారలేడు. నీ కొట్టి కొట్టి యాసిడ్కి వచ్చి
నా పిల్ల ఎంత కొట్టినా ఏం అనడం లేదు ఈ మధ్య, ఎందుకు కొట్టది అనుకుని వాడే మారు మనసు మంది మందిరానికి వచ్చును గాక. వాడు కొట్టక ముందు నువ్వు ఎత్తట కొట్టడానికి పోయి నావిగేట్ చేసినవనుకో, ఇక ప్రేమ చూపించినట్టే ఉంటది. దేవుడికి స్తోత్రం. అన్నయ్య మీరు కూడా నా భార్యని ప్రేమిస్తానని చెప్పండి. ఎప్పుడైతే దాసుకి పెరిగాదా, నా భార్యని పుట్టింటి వినపడలేదు, వచ్చాది ఫోన్ చేసి వస్తుంది. దేవుడి స్తోత్రం కలుగునుగా. కనుక చచ్చిపోయే వరకు సాగు తప్ప మమ్మల్ని ఏది వేరు చేయకూడదు. అలాంటి దైవ ప్రేమ కలిగి నీకోసం యేసుప్రభువు చచ్చిపోయినాడు చెప్పాలి భార్యతో, నీకోసం చావన దస్తాగా నిన్ను విడిచిపెట్టాడు. భార్య చెప్పాలి, నీ కోసం చనిపోవడం చచ్చిపోతుంది, నీ చేతులు చచ్చిపోతాను కానీ నేను తప్ప. చెప్పండి, అది దేవుని కుటుంబం, దేవుని ప్రేమను కలిగిన కుటుంబం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీ పాస్టర్ని తప్ప ఇంకెవరిని ప్రేమించను. మళ్ళీ మిమ్మల్ని ప్రేమిస్తా, సంఘాన్ని ప్రేమిస్తా. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒకప్పుడు లోకాన్ని ప్రేమించాం, ఇప్పుడు దేవుడిచ్చిన భార్యను మాత్రమే ప్రేమిస్తాం. ఒకప్పుడు పిల్లల్ని ప్రేమించాం, ఇప్పుడు ఆత్మీయ పిల్లలు ప్రేమిస్తాం. మీకోసం అర్ధరాత్రి అయిన కోరు మీకోసం ధైర్యం ఉంటుంది, మీకోసం ప్రార్థన చేయడానికి. దేవుని స్తోత్రం కలుగు. ఆ ప్రేమను కలిగిన వారమై లోకానికి ఆ ప్రేమను చూపించే వారమై కొందరినైన దేవుని దగ్గరికి తీసుకొద్దాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించిన కాక. అలాంటి ప్రేమ కలిగిన వారందరూ కూడా మోకరించి కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, ఇది నా మాతో మాట్లాడిన తీర్మానం చేసుకో ప్రభువా, అలాంటి ప్రేమను మాకు కావాలి.